సర్పన్పల్లి ప్రాజెక్టులో జరిగిన బోటు ప్రమాదంపై స్పందించారు డీఎస్పీ శ్రీనివాస్. బోటింగ్ కి ఉన్న అనుమతులపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వైల్డర్నెస్ రిసార్ట్పై గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నాయన్నారు ఆయన. బోటు ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందగా తీవ్ర గాయాలైన మరొకరిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి విచారణ జరిపి ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న డీఎస్పీ శ్రీనివాస్తో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. వికారాబాద్ జిల్లాలోని వైల్డర్నెస్ రిసార్ట్కి వచ్చినటువంటి 2 మహిళలు కూడా పడవ బోల్తా పడడంతో అక్కడికక్కడ మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఘటనకి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు చేశారు? ఈరోజు 5వ తారీఖు 7వ నెల 2025 రోజు శనివారం రోజు సాయంత్రం అందాజా 5 గంటల సమయంలో ఈ బీహార్ రాష్ట్రానికి చెందిన 4 కుటుంబాలు ఇక్కడికి హైదరాబాద్ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి రావడం జరిగినది. అదే క్రమంలో ఇక్కడ విహారయాత్ర నిమిత్తం అనంతగిరి వచ్చి తదుపరి వైల్డర్నెస్ రిసార్ట్ పక్కన ఉన్న సర్పన్పల్లి రిజర్వాయర్లో బోటింగ్ చేయించుండగా అదే సమయంలో వీధురుగాలులు వర్షం రావడం వలన తిరుగు ప్రయాణంలో బోల్తా ప్రమాదవశాత్తు పడవ తిరిగి పడడం జరిగింది. దానిలో రీతా కుమారి అండ్ పూనం సింగ్, త్రిషిక అండ్ 1.5 year బాబు కూడా దాంట్లో ప్రమాదవశాత్తు నీళ్ళలో పడడం జరిగింది. అదే సమయంలో ఒడ్డు పక్కన ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు 2 చిన్న పిల్లల్ని రక్షించడం జరిగింది. బోట్ కింద వీళ్ళిద్దరు ఉండి ఆ జాకెట్స్ కూడా ఇది లేక బోట్ కిందనే ఉండి వాళ్ళు వాటర్ తాగి బయటికి తీసుకొచ్చే లోపు వాళ్ళు చనిపోవడం జరిగింది. దీనిపై మేము యాక్సిడెంట్ కేసు కింద ప్రమాదవశాత్తు కింద కేసు నమోదు చేసినాము. అలానే చేసిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా మేము పోలీస్ వాళ్ళని చేస్తాం. సార్, వైల్డర్నెస్ రిసార్ట్కి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు, అక్కడ బోటింగ్ కూడా అనుమతి ఇవ్వలేదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఆ ఫిర్యాదు ఏమన్నా వచ్చిందా? ఆ సెక్షన్ కింద కేసులు ఏమన్నా నమోదు చేశారా? పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా వెరిఫై చేసేసి ఆ రిలవెంట్ కన్సర్న్ డాక్యుమెంట్స్ తీసుకొని దాని ప్రకారం యాక్ట్ చేస్తాం. ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్ నేమ్ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు అంటున్నారు. వాస్తవమైన కారణం ఏమైనా ఉందా సార్? ఎలాంటి కారణాలు లేవు. మేనేజ్మెంట్ అనేది ఉంది, ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ అవుతుందండి. అక్యూజ్డ్ నేరస్తులు ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఆ బోటింగ్కి సంబంధించి కావచ్చు, అక్కడ రెగ్యులర్గా కూడా కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి, మేము ఆల్రెడీ కంప్లైంట్లు కూడా ఇస్తున్నాము అని చెప్తున్నారు. వాస్తవమైన అలాంటివి ఏమన్నా రిసార్ట్ మీద గతంలో వచ్చాయా? అలాంటివి మా దృష్టికి ఇప్పటివరకు ఎలాంటివి రాలేవు. వాళ్ళు ఫిర్యాదుదారులు చెప్పింది కూడా వెరిఫై చేస్తాం. ఆ కోణంలో కూడా మేము వెరిఫై చేసి అలాంటివి ఏమన్నా ఉంటే వాటిపై తగిన చర్యలు తీసుకుంటాం. రిసార్ట్కి సంబంధించినటువంటి యజమాని కానీ లేకపోతే మేనేజర్ కానీ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, మీరు అప్రోచ్ అయితే వాళ్ళు అందుబాటులోకి కానీ ఏమన్నా వచ్చారా సార్? మాకు ఇప్పటివరకు ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని డాగ్స్ని వచ్చినటువంటి వాళ్ళ మీద వదిలి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాంటి కంప్లైంట్స్ కానీ లేకపోతే అలాంటి ఏమన్నా మీ వరకు వచ్చాయా? అలాంటి ఫిర్యాదులు ఇప్పటివరకు ఏం కూడా రాలేదు. ప్రస్తుతానికి వికారాబాద్ రిసార్ట్లో ప్రమాదవశాత్తు 2 చనిపోయినటువంటి ఘటనలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఫర్దర్గా దానికి కారణమైనటువంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు.